మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి ప్రజాభిమానాన్ని చూరగొన్న గొప్ప నేతగా కాంగ్రెస్ పార్టీ జిల్లాలో బలపడడానికి విశేషంగా కృషి చేశారని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. గురువారం మహబూబ్ నగర్లోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్లో జగదీశ్వర్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జగదీశ్వర్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జగదీశ్వర్ రెడ్డి కూతురు ఎన్ఆర్ఐ డాక్టర్ నందిని కార్యక్రమంలో పాల్గొంటూ జగదీశ్వర్ రెడ్డి కూతురుగా పుట్టడం అదృష్టమని అన్నారు. ఇంతమంది అభిమానులను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని, ఏ పదవులు ఆశించకుండా కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారని ఆమె అన్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. మా డాడీ ఎమ్మెల్సీగా చేశారు, కానీ ఎంతో మంది గుండెల్లో ఇట్లా ఉన్నారని ఇప్పుడే అర్థమవుతున్నది. ఎంతో పుణ్యం చేస్తే గానీ ఇది దొరకదు. దానికి ఎంతో సంతోషంగా ఉన్నాం మేము. మా డాడీ లైఫ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే అంత శక్తి ఉండేది. దాంట్లో మాకు సగమైన వస్తే బాగుంటది అనిపిస్తుంది. డిసిసి ప్రెసిడెంట్ గా 1994 నుంచి 2004 వరకు ఆయన కాంగ్రెస్ పార్టీని ఒక్క చేతితో మోసాడు. అంత గొప్ప మనిషి. ఏ రోజు ఒక పదవికి ఆశించలేదు, ఏ రోజు ఒక దేనికి ఆశించకుండా పార్టీ కొరకు ఆయన కష్టపడ్డాడు. తెలంగాణ రాష్ట్రం ఆయన ఊపిరి అయితే కాంగ్రెస్ పార్టీ ఆయన గుండెగా ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఆయన కళ ఈరోజు నెరవేరినందుకు ఎంతో సంతోషంగా ఉంది. దాంతో పాటు వీళ్ళందరినీ చూస్తుంటే మాకు చిన్నతనం గుర్తుకొస్తుంది. మేము చిన్నప్పుడు అంతా వీళ్ళందరి మధ్యలో పెరిగినాము. ఈరోజు డాడీ ఇక్కడ లేరనే బాధ ఎంతో ఉంది మాకందరికి. దాంతో పాటు మీ అందరిని చూస్తుంటే ఆయన సంపాదించుకున్న ఇంత అభిమానం అందరూ గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారనే ఆనందం కూడా ఉంది మాకందరికి. మా డాడీ ఒక ట్రూ లీడర్. ఆయన లీడర్షిప్ ఒక్కటే కాదు, సైలెంట్ సాక్రిఫైస్ కూడా చేసేవాడు. హీ వాజ్ ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ లీడర్షిప్. అంత గొప్ప మనిషి కడుపులో పుట్టినందుకు మాకు ఎంతో అదృష్టం చేసుకున్నాం అనిపిస్తుంది. మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి విశేషంగా సేవలందించి పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. 2 పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం జగదీశ్వర్ రెడ్డికి ఉందని అన్నారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నేతల్లో జగదీశ్వర్ రెడ్డి కూడా ఒకరని పలువురు వక్తలు కొనియాడారు. పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు మొదటి తెలంగాణ ఉద్యమంలో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేసి ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తదనంతరం తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉన్నప్పుడు సుదీర్ఘకాలంగా 10 సంవత్సరాల పాటు ప్రతి ప్రజా వ్యతిరేక అంశం పైన ముందుండి అవిభక్త పాలమూరు జిల్లా, ఇంత పెద్ద జిల్లాను కూడా ఏకతాటిపైన కాంగ్రెస్ పార్టీ నడిపించి అందరినీ కూడా ఒకే కార్యోన్ముఖం చేసి ఒక పద్ధతి ప్రకారం పార్టీ నడిపించడం జరిగింది. రెండవది, జగదీశ్వర్ రెడ్డి గారు సుదీర్ఘకాలంగా అంటే 99 నుంచి 2 దశాబ్దాల కాలం చూసినాం. ఏ రోజు కూడా ఒకరిని నొప్పించినట్టుగా నేను చూడలే, పరుషంగా మాట్లాడిన కూడా ఎప్పుడు చూడలే. సమస్య ఏదైనా పార్టీ పరంగా ఏదైనా ఇతర అంశాలు ఉంటే కూడా డెమోక్రాటిక్గా అందరిని కూర్చోబెట్టి మాట్లాడి ఒకటి చేసి మరి
కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సేవలు అందించిన వ్యక్తి. వాస్తవంగా ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా పాలమూరు జిల్లాను ఒక తాటిపై నడిపింది. వారి రోలు కూడా వారి యొక్క ప్రధాన పాత్ర పోషణ జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మరి దురదృష్టవశాత్తు మన మధ్యలో లేరు ఈ రోజున. వారిని పార్టీ యంత్రాంగాన్ని ఒక జిల్లాను నడపాలంటే వారిని చూసి మరి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మరి మనం అందరినీ వారిని నిజమైనటువంటి నివాళి, వారి యొక్క నడిచినటువంటి పద్ధతిలో పార్టీ నడిపే క్రమంలో వారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పని మనవి చేసుకుంటూ లేడు. మరి ఆయన్ని స్మరించుకోవడం కోసం అప్పుడెప్పుడో 1947లో జన్మించి 2020లో పరమపదించిన తర్వాత కూడా ఆయన జ్ఞాపకాలు, మధుర స్మృతులు, ఆయన రాజకీయాలు సుదీర్ఘంగా ఆయన చేసిన సేవలు. మరి నేను అనుకుంటున్నా 18 సంవత్సరాల వయసులోనే స్కూల్లో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు స్కూల్లో వైస్ ప్రెసిడెంట్గా గెలవడం, ఆ తర్వాత ఎంవిఎస్ కాలేజ్లో ప్రెసిడెంట్గా గెలవడం, తర్వాత ఉస్మానియా కాలేజ్లో కూడా కాలేజ్ ప్రెసిడెంట్గా గెలవడం, ఆ తర్వాత అంచెలంచెలుగా స్వర్గీయ మల్లికార్జున గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కావటం, ఆ తర్వాత అంచెలంచెలుగా ఆయన కాంగ్రెస్ పార్టీ జాయినింగ్కి ఆ సంవత్సరానికి మరి నాకు ఒక అనుబంధం ఉంది. మరి ఆయన ఏ సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిందో అదే సంవత్సరం నేను భూమి మీదకి వచ్చి ఆ రోజు పుట్టడం జరిగింది. 1972లో ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం, అంచెలంచెలుగా మరి తర్వాత జిల్లా అధ్యక్షునిగా, పిసిసి మెంబర్గా, జనరల్ సెక్రటరీగా, ఏఐసిసి మెంబర్గా, ఆ తర్వాత రైల్వేస్లో సేవ అందించడం, ఆ తర్వాత ఫిషరీ డిపార్ట్మెంట్లో సేవలు అందించడం. మరి ఇవన్నీ కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఆయనకు 2 సార్లు లోకల్ బాడీస్లో ఎమ్మెల్సీగా కావటం, ఈ మామూనార్ జిల్లాలో తనదంటూ ఒక శైలి, తనదంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం, సౌమ్యుడుగా, మితభాషిగా, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా, రాజకీయాలకు సరైన వ్యక్తిగా ఆయన జీవన ప్రయాణం కొనసాగింది. కాబట్టి ఈరోజు ఆయన్ని మనం స్మరించుకుంటా ఉన్నాం. అందరి పేరు చెప్పడం న్యాయం కాదు. ఇప్పుడే నాకు కండిషన్ చెప్పిండు, నువ్వు తొందరగా ఫినిష్ చేయాలి. నేను మొదలు మాట్లాడిన వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడి నాకు ఛాన్స్ లేదా అని అడిగిన. కరెక్టే కదా? నా ఉద్దేశంలో జగదీశ్వర్ రెడ్డి 10 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడైతే 3-4 జిల్లాలు అయిపోయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్నగర్ అతిపెద్ద జిల్లా, ఆ జిల్లాలకు అధ్యక్షుడిగా పనిచేసి, ఆ తర్వాత మల్లికార్జున్ గౌడ్ గారు ఆ రోజులలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గెలిపించడానికి, ఆ తర్వాత చెన్నారెడ్డి గారితో దగ్గర సంబంధం పెట్టుకున్నా పాపం ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ పేదవాళ్ళ పెళ్లి అయినా, ఏదన్నా సావైనా, ఏదన్నా వాళ్ళకు నష్టం జరుగుతుంటే తన దగ్గర డబ్బులు లేకున్నా మల్లికార్జున్ గౌడ్ గారికి చెప్పి సాయం చేసిన సంగతి నేను ఎన్నో విన్నా. ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయనకు చాలా ఆప్తుడు, మల్లికార్జున్ గౌడ్ గారికి చాలా ఆప్తుడు, అదేవిధంగా చెన్నారెడ్డి కూడా దగ్గర వ్యక్తి. కానీ ఆయన జీవితంలో ఇప్పుడు ఒక పెద్ద మనిషి చెప్పిండు, తనకు కాదని వేరేళ్ళకి ఇప్పించే సాక్రిఫైస్ ఉన్నది ఆయనలో. ఇవాళ ఎవరికి వాడే నేనే మొదలు కావాలంటున్నాడు, మొదట్లో నిడిచిపెడుతున్నాడు. ఇప్పుడే మా వంశీచందర్ రెడ్డి గారు ఆయన సిడబ్ల్యూసి మెంబర్ మాట్లాడిడు, వంశీకృష్ణ ఆదర్శం ఎక్కడుందిరా భయ ఆదర్శం? ఇప్పుడు తెల్లారే మర్చిపోతున్నా బాబు. నేను చాలా మందిని లీడర్లను చేసిన, ఏది పిసిసి అధ్యక్షులు చేసినా, ముఖ్యమంత్రులు చేసినా, కానీ మర్చిపోతున్నారు. ఇవాళ అట్లీస్ట్ ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారి ఏదైతే కాంస్య విగ్రహం చేస్తున్నామో, ఇక్కడ ఆయన విగ్రహం పెడుతున్నామో, దీనికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ ఆలోచన చేయాలరా బాబు. ఎంత జల్దీ స్టెప్ ఎక్కాలి అనేది చూస్తున్నారు. చిడిలు ఎక్కినట్టు టక్ 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 ఎక్కాలి అంటారు. కాదురా బాబు, మన పాత హిస్టరీ కూడా మర్చిపోకుండా ఇప్పుడు మా వంశీ బాగా మాట్లాడిండు. ఆయన ఆలోచన అంటే ప్రజలలో పలుకుబడినటువంటి పేదరికంలో ఉన్నటువంటి వానికి న్యాయం చేయాలనే ఆలోచన అగ్రకులాల్లో పెట్టిన మరి జగదీశ్వర్ రెడ్డికి ఆలోచన ఉండే. ఎంతో మంది నాయకులను తయారు చేశారు. కనుక నా ఉద్దేశంలో ఇలాంటి ఆలోచనలో మార్పు రావాలి. ఏ పార్టీ మారలేదు. తెలంగాణ ఉద్యమంలో బాగా పనిచేశాడు.